ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, యవనుడైన తిమోతి ఎఫెసు సంఘం యొక్క కాపరి బాధ్యత వహిస్తున్నాడు. పరిచర్య చేస్తున్నారంటే సేవకుల క్రిందన కొందరు సంఘ పెద్దలుగాను, అలాగే కొందరు పరిచారకులుగా అవసరం అవుతారు. ఎందుకంటే పరిచర్య అవసరతలను చూసుకొనడానికి సేవకులు ఒక్కరే సరిపోరు. కొన్ని బాధ్యతలు కొందరు పంచుకొనవలసి ఉంటుంది. అయితే బాధ్యతలు ఎవరు పడితే వారికి ఇవ్వద్దు తిమోతి. వారికి కొన్ని అర్హతలుండాలి అంటూ ఈ అధ్యాయంలో పెద్దలుగా ఉండేవారికి అంటే నాయకత్వపు బాధ్యతలు కొన్ని చూసుకొనడానికి. 2 పరిచారకులు అంటే సంఘంలో పరిచర్య చేయడానికి. వారికి ఉండవలసిన అర్హతలు, యోగ్యతలను గురించి తిమోతికి పౌలు రాస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడగు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడై ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, సంఘపు పెద్దలు, సంఘ నాయకులు, నాయకత్వంలో కొందరు పెద్దలు నియమించబడతారు. ఈ సంఘపు పెద్దలు సేవకులకు పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఎంతగానో దోహదపడతారు. సంఘ పెద్దలు సంఘాలకు నియమించబడటం ఎంతో మంచిది. అయితే పెద్దలైన వారికి అలానే సంఘంలో కాస్తంత కొన్ని మంచి ప్రాముఖ్యమైన అవసరతలు పట్టించుకునే విషయంలో కొందరిని అధ్యక్షతులుగా నియమించే సందర్భంలో తిమోతి నీవు వారిని చూడు. వారిలో ఈ మాటలు, ఈ అర్హతలు ఉండాలి. వారు కోరేదేంటి? పెద్దల లేదా అధ్యక్షత అధికారం కదా! అంటే అది పెద్ద పని, దొడ్డ పని అపేక్షించుచున్నాడు. ఈ మాట నమ్మదగినది. అయితే అధ్యక్షుడు అవ్వాలంటే ముందుగా అతడు నిందారహితుడై ఉండాలి. ఏ నింద ఉండకూడదు. నిందింపడానికి, ఎందుకంటే నిందలేని వాడైతే ఎదుటివారు స్వీకరిస్తారు. నిందించడానికి అర్హుడైన వాడైతే అతడు అందరి చేత నిందించబడతాడు. అలాగని పరిచర్య చేస్తుంటే నిందలు రావని కాదు. నిందల్ని నిరూపించుకోగలిగే సామర్థ్యం ఉండాలి. అవి నిందలే అని తేల్చగలిగిన నిజాయితీపరుడై ఉండాలి. అందుకే నిందారహితుడు. ఏకపత్ని పురుషుడు. వివాహం చేసుకుని ఉండాలి. ఒకరే భార్య ఉండాలి. ఇంకా అంతకు మించిన ఏవి అతనికి ఉండకూడదు. మితానుభవుడు. అంటే అన్నింట్లో మితముగా ఉండాలి. జాగ్రత్తగా తన పనేంటో తనకు అప్పగించింది తాను నమ్మకంగా చూసుకుంటూ మితముగా ఉండాలి. కొందరు విస్తరించి మాట్లాడడం, లేనిపోని వాటిలో కలగజేసుకోవడం ఇలాగుంటారు. అలాంటి వారు తగరు. స్వస్థ బుద్ధి గలవారు. మంచి బుద్ధి ఉండాలి. శ్రేష్టమైన బుద్ధి ఉండాలి. తర్వాత మర్యాదస్తులు. ఈ సంఘపు పెద్దలుగా, నాయకులుగా ఉండగోరేవారు మర్యాదస్తులై ఉండాలి. మర్యాదగా నడుచుకోవాలి. ఎదుటివారికి మర్యాద ఇవ్వాలి. చిన్నవారైనా సరే మర్యాద ఇవ్వాలి. పెద్దవారినైనా మర్యాదగానే చూడాలి. వృద్ధులకు తగిన గౌరవం వృద్ధులకు ఇవ్వాలి. యవనస్తులను కూడా మంచి మర్యాదలతో పరామర్శిస్తూ వారి చేత పని చేయించుకోగలిగే అంత మంచి మర్యాద తత్వము ఉండాలి. అతిథి ప్రియులుగా ఉండాలి. అతిథుల్ని ప్రేమించాలి. సంఘంలోకి క్రొత్త వారు వచ్చినా, అలాగే ఎవరినైనా కొత్త వారిని కలుసుకున్నా వారిని ప్రియముగా ఎంచి వారికి ఆతిథ్యం ఇచ్చే మంచి గుణాలు ఉన్నవారిని తిమోతి నువ్వు ఎంపిక చేయాలి.
వారు బోధింపగలవారై ఉండాలి. అంటే వారికి వాక్యం కూడా తెలిసుండాలి. వారు కోరేది అధ్యక్ష పదవి. అది ఉన్నతమైన పదవి. అంటే కొన్నింటి పైన అధికారాలే వారు కోరుతున్నారు. కొందరి లేదా కొన్ని పనుల మీద ఉన్నతంగా ఉండాలని వారు కోరుతున్నారంటే, అటు వారికి నీవు ఆ పనిస్తున్నావంటే, ఆ పని చేస్తున్న వారిలో ఇదిగో ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి నాయనా. అంతేకాదు వారు వాక్యాన్ని తెలుసుకున్న వారై కూడా ఉండాలి. వాక్యాన్ని ఎరిగిన వారైతే నమ్మకస్తులుగా జీవిస్తారు. అందుకోసం బోధింప తగిన సామర్థ్యం కూడా వారికుంటే ఎంతో మంచిది. వారు మద్యపానిగాను, కొట్టేవారుగా ఉండకూడదు. కొందరుంటారండి చీటికి మాటికి మాకన్నా క్రిందనున్నారు కదా అని చేతులెత్తి కఠినంగా వ్యవహరిస్తారు. అటువారు అధ్యక్ష పదవులకు తగరు. త్వరగా చేయి చేసుకోవడం, కోపపడిపోవడం ఇలాంటి లక్షణాలు వారిలో ఉండతగదు. వారు మద్యపానం త్రాగేవారై ఉండకూడదు నాయనా. నువ్వు జాగ్రత్తగా చూసుకో. సాత్వికుడిగా ఉండాలి. ఎవరితో గొడవలు పడని వాడై ఉండాలి. అన్నం మీద ఆశ లేని వాడై ఉండాలి. అలాంటి వారికే నువ్వు పదవినివ్వు. చదువుకూడదని ఎవరికి పడితే వారికి నీవు తొందరపడి ఇచ్చావో వారి స్వభావం ఏంటో నీకు తెలీదు. వారు సంఘాన్ని చెల్లాచెదురు చేస్తారు. జాగ్రత్త. త్వరగా కోపపడని సాత్వికమైన మంచి స్వభావం ఉన్నవారికిస్తే పని చక్కగా జరిగిస్తారు. అలాగే జగడమాడిన వారుగా ఉండాలి. గొడవలకెళ్ళి అల్లర్లు రేపేవారుగా, అల్లర్లలో వేలు పెట్టేవారుగా ఉన్నవారికి నువ్వు ఈ పదవి ఇవ్వద్దు. అలాగే వారు ధనాపేక్ష లేని వారై ఉండాలి. డబ్బు మీద ఆశ ఉందంటే ఇక వారు ఈ సేవ చేసేది ప్రక్కన పెట్టి ఏ దారిన డబ్బు సంపాదిద్దామా అని చూస్తారు. అలాంటి వారైతే అధ్యక్ష పదవి కేటాయించకూడదు. సంపూర్ణ మాన్యత కలిగి తమ పిల్లల్ని స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ప్రియ విశ్వాసులారా, అధ్యక్షులుగా ఉండాలంటేనంట వారు కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోగలిగేలాగా ఉండాలంట. ఎందుకంటే సామెత కూడా చెప్తారు పెద్దలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని. అంటే ఇంటినే చక్కగా చూసుకోలేని వాడు, ఇంటినే తన స్వాధీనంలో ఉంచుకోలేని వాడు, ఇంటినే సక్రమంగా నడిపించలేని వాడైతే అటివాడు నాయక పదవికి, సంఘ పెద్ద పదవికి, నాయకత్వపు బాధ్యతలు తీసుకోవడానికి దేని మీదైనా అధ్యక్షునిగా నియమించబడ్డానికి అతడు యోగ్యుడు కాడు. అందుకే అలాంటి వారిని నీవు ఎంపిక చేయొద్దు. కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి. సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి. అతనికి మంచి లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు పడితే ఆ లక్షణాలు ఉంటే వారికి నువ్వు ఈ పదవి ఇవ్వకూడదు. ఎవరైనా ఆ పదవి మాకు కావాలి అని ఆశపడుతున్నట్లుగా నీకు గమనిస్తే, నా కుమారుడా తిమోతి వారికి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ముందే చూడు. తన ఇంటి వారిని ఏలనేరకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలాగ పాలించగలుగుతాడు? అలాగా అర్హతలు లేని వారికి, ఇంటిని సక్రమంగా చూసుకోలేని వారికి, కోపిష్టోళ్ళకి, పొట్టు స్వభావం ఉన్నోళ్ళకి నీవు గనక ఇస్తే వాళ్ళు గర్వవంతులవుతారు. గర్వం చేత అపవాదికి కలిగిన శిక్షకు వీరు కూడా లోబడతారు. అందుకే అలాగ వెళ్ళకుండా వాళ్ళు గర్విష్టోళ్ళు కాకుండా ఉండాలంటే క్రొత్తోళ్ళకి బాధ్యత ఇవ్వద్దు. నీవు ఎరిగి ఉండి వాళ్ళ నమ్మకస్తులని నీవు దైవ చిత్తానుసారమైన మనసుతో ఉన్నప్పుడు దేవుడు కూడా నీకు ఆ ప్రేరేపణ కలిగించిన వేళ వారిలో నేను చెప్పిన యోగ్యతలు ఉంటేనే వారిని నీవి పదవికి నియమించు. ప్రియ విశ్వాసులారా, సంఘాలలో కొన్ని బాధ్యతలు కొందరికి అప్పజెప్పేటప్పుడు కాపరులు గనక జాగ్రత్త తీసుకోలేకపోతే సంఘాలు చెల్లాచెదరైపోతాయి. అవి చిన్న గుంపులైనా, పెద్ద గుంపు అంటే ఎక్కువ మంది వచ్చే సంఘమైనా, కాస్త కొద్ది మందితో ఉన్న సంఘమైనా ఏదన్నా బాధ్యత అప్పజెప్తున్నామంటే 1కి 10 సార్లు ఇవ్వబడుతున్న మనుషులు ఎలాంటి వారో పరీక్షించకుండా ఏదో అన్నట్లుగా ఇస్తే వారు గర్విష్ఠులవుతారు. అపవాదికి ఏ శిక్ష అయితే కలగబోతుందో వాళ్ళు ఆ శిక్షకి కారణమవుతారు. వారు క్రొత్తవారై అప్పుడే వచ్చారు అన్నట్లుగా కూడా ఉండకూడదు. నీవు చాలా జాగ్రత్తగా వివేచించాలి. తిమోతి అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘం వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. చూసారా? పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, యవనుడా పదవులు ఎవరికి పడితే వారికి ఇవ్వకు నాయనా. నువ్వు యవనుడివి. అంత అనుభవం లేకుండా నీవు ఏది చేయొద్దు. వారిని గురించి నీకు తెలియకుండా. వారికి సంఘంలో మంచి పేరుండాలి. ఇంటిలో కూడా మంచి పేరుండాలి. సంఘం బయట, ఇంటి బయట, సమాజంలో కూడా ఇతరుల చేత కూడా అతనికి మంచి పేరు ఉంటే, మంచి సాక్ష్యం ఉంటే నిజమే నువ్వు అతన్ని ఆ పనికి కేటాయించవచ్చు. అలా కాని వారైతే నువ్వివ్వమాకు. వారిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో కూడా జాగ్రత్తగా గమనించు. ప్రియ విశ్వాసులారా, జాగ్రత్త లేకపోతే సంఘానికి ఎంతో ప్రమాదం. అందుకే సంఘ నాయకులు కొందరిని కొన్ని బాధ్యతలలో నియమించేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి
వివేకం కలిగి ఆలోచించాలి. అలాగే సంఘ విశ్వాసులు పదవులు ఆశిస్తున్నప్పుడు మీలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని కూడా మిమ్మల్ని మీరు వివేచించుకోవాలి. 8వ వచనం నుంచి పరిచారకులకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలియచేస్తున్నారు. పరిచారకులు, సేవకులు అంటే సేవ చేయడానికి, అలాగే మందిరంలో పరిచర్య చేయడానికి. మొదటి దేమో సేవ చేసే సేవకులకి, సంఘ పెద్దలకి ఎలాంటి వారికి అనుకుంటే, రెండవ భాగం ఇప్పటి మనకు అర్థమయ్యేలాగా మనం చూడాలంటే, ఈవేళ మందిరాలలో వాలంటీర్స్‌ని కొన్ని పనుల కోసం నియమించుకుంటున్నారు. అలాంటి వారు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? వాలంటీర్ అంటే పని చేసేస్తారు. అనంత మాత్రం చేత ఎవరికి పడితే వారికి ఆ బాధ్యత ఇవ్వకూడదు. వారికి కూడా అర్హతలు ఉండాలి. వాళ్ళు చేసేది చిన్న పని అయినా అర్హమైన వాళ్ళకే ఇవ్వాలి. మంచి వాళ్ళ చేత పని చేయించాలి. ఎవరితో పడితే వాళ్ళతో మీకు దీవెనండి, ఈ పని చేసుకోండి అలాగ అంటారు కొన్ని చోట్ల. అది మంచి పద్ధతి కాదు. పరిచారకులకు కూడా అర్హతలు ఉండాలంట. 8వ వచనం నుంచి అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండాలి. ముందుగా ఏమంటున్నాడు? పరిచారకులు మాన్యులై ఉండాలి. వీళ్ళకి ద్విమనస్సు ఉండకూడదు. 2 రకాల తలంపులుంటాయి కొంతమందికి. మందిరంలో ఉన్నంతసేపు బాగా పరిచర్య చేస్తారు. మరలా తర్వాత వేరే రకంగా ఆలోచిస్తారు. అలాంటి వారుగా ఉండకూడదు. అలాంటి వారికి బాధ్యత ఇవ్వద్దు. మద్యపాన ఆసక్తి కొందరికుంటుంది. మందిరంలోనేమో ఈ అలవాట్లు లేని వారుగా కనిపిస్తారు. కొందరు దుర్లాభాన్ని అపేక్షిస్తారు. దీని ద్వారా లాభం ఏంటి? దీని ద్వారా నాకు ఘనతొస్తుందా? ఇది చేస్తే నన్నందరూ మెచ్చుకుంటారా? ఇలాంటి స్వార్థపూరితమైన మనస్కులుంటారు నాయనా. అలాంటి వారిని పరిచారకులుగా కూడా నియమించొద్దు. చూసారా? విశ్వాసం మర్మాన్ని ఎరిగిన వారై ఉండాలి. మంచి మనస్సాక్షితో వారు విశ్వాసులుగా విశ్వాసంలో ఉన్న శక్తి, ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాము? దేనికి విశ్వాసం ఉంచుతున్నాము? విశ్వాసం ఉంచుట ద్వారా ప్రయోజనం ఏంటి? ఈ విషయాలలో సరైన అవగాహన లేకుండా ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోతున్నాము అనే వారికి పరిచర్య చేయడానికి కూడా అనుమతించకుండా ఉండటమే సంఘంకి మంచిదని పౌలు గారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఆయన పరిశుద్ధాత్మ ఆవేశం వలన అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణల వల్లనే ఈ లేఖనాలు వ్రాసారు. ప్రియ విశ్వాసులారా ఆలోచించండి. సంఘంలో పరిచర్య చేయబోతున్నారా? అయితే మీలో ద్విమనస్సు ఉండకూడదు. మద్యపాన ఆసక్తి, దుర్లాభాన్ని కోరేవారుగా మీరు ఉండకూడదు. విశ్వాసంలో సరిగా నిలిచిన వారై, విశ్వాసమందు వృద్ధి పొందుతున్న వారైతే మీరు పరిచర్య చేయడానికి అర్హులవుతారు. 10వ వచనం మరియు వారు మొదట పరీక్షించబడాలి. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండొచ్చు. ఇక తేల్చి చెప్పేస్తున్నాడు. ముందుగా తిమోతి వారిని పరీక్షించు. పరీక్షలో వారు నెగ్గి అనింద్యులుగా కనిపిస్తేనే వీళ్ళకివ్వచ్చు, వీరి మీద ఏ లోపం లేదు అన్నట్లుగా అనిపిస్తేనే పరిచర్య చేసే బాధ్యత అప్పగించు. ప్రియ విశ్వాసులారా సంఘం విస్తరిస్తుంది. ఇప్పుడు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాము. పరిచర్య విస్తరిస్తూ ఉంటుంటే భోజన పదార్థాలు పంచిపెట్టే దగ్గర అంటే కొన్ని వివాదాలొచ్చాయి. అప్పుడు ఈ విషయం అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అపోస్తలులు అన్నారు, విశ్వాసంతో మంచి సాక్ష్యం గలవారై పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు ఎవరైనా ఉంటే ఒక 7గురిని ఎన్నుకొనండి. వారికి మేము ప్రార్థన చేసి ఈ బాధ్యత అప్పజెప్తాము. వారి బాధ్యత సక్రమంగా నెరవేరుస్తారు. అంటే వారందరూ 7గురిని ఎంపిక చేశారు సంఘం. ఎందుకంటే ఆ 7గురికి సంఘంలో మంచి గుర్తింపు ఉంది. మంచి మనస్సాక్షి ఉందని, మంచి పేరుంది. వాళ్ళు దేవుని ఆత్మ గలవారు కూడా అయ్యున్నారు. అటు వారిని 7గురిని అపోస్తలుల ఎదుట నిలబెడితే అపోస్తలులు వారికి ప్రార్థన చేసి వారిని ఆ పరిచర్యకు నియమించారు. ఇక నుంచి దినదిన అవసరతలు చూసుకోవడానికి, భోజన పదార్థాలు పంచిపెట్టుకోవడానికి, ఆరాధనా క్రమాలు జరిగే ముందు, జరిగిన తర్వాత చేయవలసిన ఏర్పాట్లు ఇలాంటివన్నీ చూసుకోవడానికి వీరు నియమించబడ్డారు. అలాంటి వ్యవస్థని ఇప్పటికీ సంఘాలు పాటిస్తున్నాయి. అపోస్తలులు ఈ విధమైన వ్యవస్థను కనిపెట్టారు. అంటే క్రొత్తగా పరిచర్యకు ఉపయోగపడటానికి ఏర్పాటు చేశారు. అది నేటికి ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఈవేళ మందిరాలలో వాలంటీర్‌లని ఎన్నిక చేసుకోవడం, అలాగే కొన్ని బాధ్యతలు కొందరికి ప్రత్యేకంగా కేటాయించి, సేవకులు ఇక తగిన పనులు వాక్య బోధించడం, ప్రార్థనలు చేయడం, అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్లి సువార్త పరిచర్య చేయడానికి ఇప్పుడు సేవకులు వారి పని మీద వారుంటుంటే
ఈ నియమించబడిన వారు ఆరాధన క్రమానికి ముందు కావలసిన జాగ్రత్తలు తీసుకోవడం, కావాల్సిన ఏర్పాట్లు చేయడం, ఆరాధన అనంతరం ఆరాధన స్థలాన్ని కనిపెట్టుకునుండి, దాని బాగోగులు చూసుకుంటూ, వారు పరిచర్య చేసేసి, ఆ తర్వాత వారు వాళ్ళ ఇండ్లకెళ్ళటం ఇలాగ జరుగుతుంది. అయితే ఎవరిని పడితే వారిని నియమించుకోవద్దు. మీరు ఒక బాధ్యతను ప్రత్యేకంగా అప్పజెప్పి, ఆ బాధ్యత మీద ఒకరిని అధ్యక్షునిగా ఉండగోరినా, లేదు కొందరిని పరిచర్యకు నియమించగోరినా, వారిని మొదట పరీక్షించండి. వారు మీకు తెలిసిన వారై ఉండాలి. పైనున్న లక్షణాలు వీళ్ళకి కూడా ఉండవలసిందే. విశ్వాసమందు అందరూ నిలవాలి. అందరూ మంచి స్వభావం గలవారై ఉండాలి. ఊరకే కోపపడేవారు, ఊరకే దుర్భాషలాడేవారు, దుర్లాభాన్ని అపేక్షించేవారు, ధనాశ గలవారు, ఇటు వారిని సంఘంలో ఏ పనికి నియమించడం మంచిది కాదు. ఎందుకంటే సంఘ పరిచర్య అది దేవునిది. దేవుని పరిచర్య నానాటికి క్షేమాభివృద్ధి చెందాలే గాని తగ్గిపోవడానికి, అపవాది చెదరగొట్టడానికి ఆస్కారం అవటానికి వీల్లేదు. అందుకనే నియమించే విషయంలో సంఘ నాయకులు చాలా 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 జాగ్రత్త తీసుకుంటే సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి అంటూ పౌలు గారు చెప్తున్నారు. మరి స్త్రీలు పరిచారకులుగా ఉండగోరితే స్త్రీలకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. 11వ వచనం నుంచి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటిని బాగుగా ఏలువారై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అగుదురు. ప్రియశాస్లారా, ఇంకా అదే చెప్తున్నారు. పరిచారకులుగా ఉండవలసిన వారైతే ఏకపత్ని పురుషులుగా ఉండాలి. అలాగే పిల్లల్ని, ఇంటిని బాగా ఏలేవారుగా ఉండాలి. అధ్యక్షులకి ఈ లక్షణం ఉండాలి. పరిచర్య చేసేవారికి కూడా ఈ లక్షణం ఉండాలి. స్త్రీలు కూడా ఈ లక్షణాలు ఉండాలి. వారు మంచివారిగా ఉండాలి. ఒకరి మీద ఒకరు కొండేలు చెప్పుకునే, చాడి చెప్పే స్త్రీలను మీరు నియమించొద్దు. మితానుభవం ఉండాలి. అన్నింట్లో చొరవ చేసుకోవడం కాదు. వారికి ఏ పని కేటాయించారో ఆ పనిని చక్కగా నెరవేర్చేవారైతే స్త్రీలకి ఆ బాధ్యత ఇవ్వండి. అంతేకాదు అన్ని విషయాల్లో నమ్మకస్తురాలు చూపిస్తేనే బాధ్యత అప్పచెప్పు. తిమోతి జాగ్రత్త. తిమోతియే కాదు, నేటి సేవకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పదవులు ఎవరికి పడితే వారికి ఇచ్చి తర్వాత కష్టాలు తెచ్చుకొని సేవకులు బాధపడుతున్న ఆ సందర్భాలు కూడా ఉంటున్నాయి. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా సంఘాన్ని చూసుకోవడం ఎంతైనా మంచిది. అప్పుడే సంఘ పరిచర్య విస్తరిస్తుంది. పౌలు గారు తిమోతితో మరికొన్ని మాటలు చెప్తున్నారు. 14-16 వచనం వరకు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులేలాగు ప్రవర్తించవలెనో అది నీకు వెలుపవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంది. ప్రియశాస్లారా, పౌలు గారు అంటున్నారు, నా కుమారుడా, త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తానని ఆశిస్తున్నాను తిమోతి. వస్తాను, దేవుడు అనుమతిస్తే, దైవ కృప ఉంటే. అయితే ఒకవేళ ఆలస్యం చేసినంత మాత్రాన నీవు కంగారు పడొద్దు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమోనని ఈ పత్రిక అయినా నీకు చేరితే మంచిదని పత్రిక రాస్తున్నాను. ఇందులో నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు తెలుసుకోవాలి. జనులు అంటే ఆరాధించేవారు, ఆరాధనను నడిపించేవారు, పెద్దలైన వారు, పరిచర్య చేసేవారు అందరూ కలిసి ఒక పరిచర్యలో ఉన్నారే, ఆ పరిచర్యలో అంటే ఒక మందిరంలో జనాలు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలపాలనే ఈ పత్రిక రాస్తున్నాను. నా కుమారుడా, ఇప్పుడు చెప్పానుగా, ఈ అర్హతలుంటేనే వారికి అధ్యక్ష పదవులివ్వు. ఈ అర్హతలుంటేనే స్త్రీలైనా, పురుషులైనా వారిని పరిచారకులుగా నియమించు. చాలా జాగ్రత్తగా సంఘాన్ని కనిపెట్టు. సంఘంలో జీవం గల దేవుని సంఘం అది. అది సత్యానికి స్తంభం, ఆధారం. సత్యమే అక్కడ బోధించబడుతుంది. దేవుని మందిరంలో సత్యమున్నది. సత్యవంతుడైన సత్యమయ్యున్న యేసు అక్కడున్నాడు. యేసు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. తన పరిశుద్ధాలయంలో ఉండి ఆయన అన్ని రకాలుగా పనులు జరిగిస్తూ ఉన్నాడు. తన దగ్గరకు వచ్చే వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మంచి మర్యాదలు నేర్పిస్తున్నాడు. తన రాజ్యానికి తగినట్లుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది దేవుని సంఘం, జీవము గల సంఘం,
సత్యానికి స్తంభం, ఆధారం. అలాంటి సత్యమై ఉన్న స్థలంలో జనాలు ఎలా ప్రవర్తించాలో, ఏ పదవులను ఎవరు ఎలా నిర్వర్తించాలో, ఆరాధన క్రమాలు ఎలాగుండాలో, సంఘంలో ఎలాంటి క్రమశిక్షణ ఉండాలో తెలియచేయాలని నీకు ఈ మాటలు రాస్తున్నాను. నా కుమారుడా మరొకు, అది దేవుని సంఘం, సత్యానికి ఆధారం, సత్యమునకు స్తంభం, జీవము గలదది. అందులో నిర్జీవమైనదేదీ లేదు. జీవము కలిగిన దేవుడున్నాడు. తన్ను ఆరాధించే ప్రజలు సజీవులుగా ఉండి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అది ఉన్నతమైన దేవుణ్ణి జనులు ఆరాధించుకునే స్థలం. ఆ స్థలంలో జరిగే పరిచర్య ఇదిగో ఇలాగుండాలి. నీవు తెలుసుకో. నీవు తెలుసుకోవడమే కాదు, అలాగూ ఏర్పాట్లు చెయ్యి. జాగ్రత్తగా కనిపెట్టు అని తెలియచేస్తూ ఉన్నాడు. 16 వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది అయ్యున్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయము నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. దైవభక్తిని గురించి నిరాక్షేపణ లేకుండా ఆ మర్మం చాలా గొప్పది. నువ్వు తెలుసుకో. నా కుమారుడా తిమోతి, దేవాది దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన శరీరుడిగా మనందరి కోసం ప్రత్యక్షమయ్యాడు. శరీరుడిగా అంటే యేసునామధేయునిగా శరీరమందు యేసయ్య దైవుడు, సాక్షాత్తు దేవుడే దేవనరుడుగా శరీరమందు నరుడుగా యేసునామధేయుడిగా మనందరికీ ప్రత్యక్షమయ్యాడు. మనందరి కోసం వచ్చాడు. ఆత్మ విషయంలో నీతిపరుడు. ఆయనలో ఏ దోషం లేదు. ఏ పాపం లేనివాడు. నిష్కల్మషుడు. పాపులలో చేరనివాడు. పరిశుద్ధుడు. తన యవనకాల రక్తాన్ని మనందరి కోసం ఆయన చిందించాడు. మనందరికీ ఆయన రక్షణ అనుగ్రహించాడు. రక్షకుడని లోకంలో ప్రకటించబడ్డాడు. ఈయన గురించే నేను నీకు ప్రకటిస్తున్నా. నీవు అనేకులకు ప్రకటించు. నేను ఇంక అనేకులకు ప్రకటిస్తున్నాను. తిమోతి, ఆయన రక్షకుడు. లోకమందు ప్రకటించబడ్డాడు. ఈయన ద్వారానే లోకం రక్షింపబడుతుంది. ఈయన దేవదూతలకు కనబడ్డాడు. దేవదూతలు ఈయనకు పరిచర్య చేశారు. దేవదూతలు చూడండి, యేసుక్రీస్తు జనన సమయంలో జన్మ వార్తను తెలియచేశారు. అనేకులకు చాటారు. అలాగే దేవుని రాకను గురించి తెలియచేశారు. యేసుక్రీస్తు ఉపవాసం చేస్తూ అరణ్యంలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడైన వేళ సమాధిలో కూడా దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన వార్తను తెలియచేశారు. దేవదూతలు ఆయన గురించి చాటారు. ఆయన రక్షకుడని లోకంలో ప్రకటించబడింది. లోకంలో ఆయన గురించి నమ్మకం ఉంది. ఆయన ఆరోహణుడయ్యాడు. తండ్రి యొద్దకు వెళ్ళాడు. తేజోమయుడుగా ఉన్నాడు. త్వరలో వస్తాడు. ఆయన యందు భక్తి ఉంచాలి. సంఘం దేవుని మీద భక్తి కలిగి ఉండాలి. భక్తి అంటే దేవుణ్ణి సంఘం ఆరాధించే భావననే భక్తి అంటాము. ఇది చాలా మంచిది. దైవభక్తి వలన ప్రయోజనాలు వచ్చే పాఠంలో మనం వింటాము. దైవభక్తి గలవారమై ఉండాలి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ముందు తెలుసుకున్న ఆ యేసుని నీవెలాగూ సేవిస్తున్నావు? నీవెలాగ ఆయన్ని ఆరాధిస్తున్నావు? నీ క్రియల ద్వారా ఆయన్ని నీవెలాగూ మెప్పిస్తున్నావు, ఘనపరుస్తున్నావు? దానినే భక్తి అంటాం. భక్తి వలన ప్రయోజనం ఉంది. విశ్వాసి, ఈ యేసుక్రీస్తు ప్రభువుని నీవు మొదట ఆయన నీ కోసం వచ్చాడని, వచ్చి నీకై నాకై శ్రమను అనుభవించి, రక్తం చిందించి, శిలువనందు మరణించి, సమాధి చేయబడి, మూడవ దినాన తిరిగి లేచాడని, లేచిన ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళాడని, వెళ్ళిన ప్రభు నీ కోసం, నా కోసం ఒక ఉన్నతమైన రాజ్యంలో స్థలాన్ని ఏర్పాటు చేసి, మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడని నీవు నమ్ముతున్నావా? సరే, నమ్ముతుంటే ఈ యేసుని నీవెలాగూ సేవిస్తున్నావు? ఎలాగూ ఆరాధిస్తున్నావు? నీవు ఎలాగ ఆయన్ని ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నావో, నీ భావన ఆయనకు ఎలాగూ వ్యక్తం చేస్తున్నావు? ప్రియశ్వాసి, సంఘం జీవము గలది. జీవము గల దేవుని సంఘం. అది సత్యమునకు స్తంభం. ప్రియశ్వాసులారా, ఆ సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నిజదేవుడు, సజీవుడు, లోకరక్షకుడు ఈ దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి పరీక్షించుకో. నీవు ఈయనను ఎలా ఆరాధిస్తున్నావు? ఒకసారి పరీక్షించుకో. అధ్యక్షతను కోరుతున్నావా? లేదంటే పరిచారకురాలుగా ఉండగోరుతున్నావా? మరి నీలో మంచి లక్షణాలున్నాయా? నీకు మంచి సాక్ష్యం ఉందా? నీ చుట్టూ ఉన్న సమాజంలో నీకో మంచి సాక్ష్యం ఉందా? అలాగే నీవు నీ ఇంటిని చక్కబెడుతున్నావా?
నీవు ఇంటి యజమానివైతే ఇంటి వారి బాధ్యతలు జాగ్రత్తగా నీవు చూసుకుంటున్నావా? ఇంట్లో నీ బాధ్యత ఏంటో ఆ బాధ్యతను నీవు సక్రమంగా నెరవేరుస్తున్నావా? అలాగే నీకు మంచి లక్షణాలున్నాయా? సాత్వికంతో, మంచి మనస్సుతో, ఏ విధమైన లోకపు ఆశలు, అలవాట్లు, వ్యసనాలు లేకుండా పరిశుద్ధంగా ఉన్నావా? అలాగ లేకపోతే ఏ పదవికి యోగ్యుడవు, యోగ్యురాలువు కావు. జాగ్రత్త. ఒకవేళ ఏదన్నా పదవిని ఆశిస్తుంటే ముందు నీ అర్హతలు ఒకసారి నిన్ను నీవే వాక్యం ఎదుట పరీక్షించుకో. అలాగే సంఘ సేవకులారా, మీరు కూడా దేవుడికి విధేయులై వాక్యానుసారంగానే ఎవరికైనా బాధ్యత అప్పచెప్పండి. బాధ్యత అప్పచెప్పే ముందు 1కి 2 సార్లు వారిని పరీక్షించండి. అనిందులని వారు తేలాలి. వారు పరీక్షలో నెగ్గాలి. అప్పుడే వారికి బాధ్యతలు అప్పజెప్పాలి. ఇది జీవము గల దేవుని సంఘం. ఇది నానాటికి క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఆ సంఘంలో నీ వంతు బాధ్యత నీవు సక్రమంగా నెరవేర్చాలి. మంచి ప్రవర్తన గలవారమై, దేవునిని మంచి భావనతో ఆరాధించే వారమై మనం ముందుకు సాగాలి. ప్రభువులాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.